రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. నేను మీ కడ లక్ష్మణ్ కుమార్. మనం ఈరోజు ఈ వీడియోలో విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ మీదుగా, అంటే హైదరాబాద్ నుంచి వచ్చిన వెహికల్స్ విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు మీదుగా కృష్ణనది దాటి కాజా టోల్ ప్లాజా వరకు, అంటే గుంటూరు వెళ్ళవలసిన వాళ్ళు కాజా టోల్ ప్లాజా వరకు చేరుకోవచ్చా లేదా అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా రోడ్డు భద్రత అంటే బైక్ మీద వెళ్ళినప్పుడు వెనక కూర్చున్న ఎదురు కూర్చున్న హెల్మెట్లు ఇద్దరు కంపల్సరీగా పెట్టుకోవాలి. కార్లో వెళ్తే సీట్ బెల్ట్లు ముందు కూర్చున్న వెనక కూర్చున్న ఖచ్చితంగా అందరూ పెట్టుకోవాలి. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రయాణం చేయడమే రోడ్డు భద్రత. సరే, ఇప్పుడు మనం హైదరాబాద్ వైపు నుంచి అనుకుంటే మనకి ఇక్కడ చేరుకున్న తర్వాత, అంటే విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు దగ్గర చేరుకున్న తర్వాత మనకి ఇక్కడ ఒక అద్భుతమైన బోర్డు అయితే దర్శనమిస్తుంది. మీరు లెఫ్ట్ తీసుకుంటే గన్నవరం వెళ్తుంది, రైట్ తీసుకుంటే గుంటూరు వెళ్తుంది, స్ట్రైట్గా వెళ్తే విజయవాడ వెళ్తుంది. గన్నవరం వరకు విజయవాడ వరకు ఓకే, కానీ గుంటూరు వెళ్ళాలనుకుంటే కనుక, అంటే కాజా టోల్ ప్లాజా దగ్గరికి ఈ రోడ్లో వెళ్ళాలంటే కనుక విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ అందుబాటులోకి రాలేదు. ఇదైతే నేను డైరెక్ట్గా చెప్తున్నాను. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత సంక్రాంతి టైంలో, అంటే శుక్రవారం నుంచే చాలా ఎక్కువ మొత్తంలో ట్రాఫిక్ అయితే వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత రాంగ్ రూట్లో వెళ్ళి బైపాస్ రోడ్ ఎక్కుతాం, లేదంటే యూటర్న్ వేసుకుని బైపాస్ రోడ్ ఎక్కుతామని చెప్పని ఏదో ఒక రకంగా తాపత్రయపడి బైపాస్ రోడ్ ఎక్కి అవతలకి వెళ్ళారు అంటే కనుక చాలా, అంటే చాలా చిన్న చిన్న నేరో రోడ్లు అయితే ఉన్నాయి. అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందంటే చుక్కలు కనిపిస్తాయి. దాని గురించి ఆలోచించకుండా డైరెక్ట్గా విజయవాడ వారధి మీదుగా, అంటే కనకదుర్గ ఫ్లైఓవర్ ఎక్కి ఆ తర్వాత వారధి ఎక్కి గుంటూరు వెళ్ళిపోవడం అనేది చాలా సేఫ్. కానీ కాజా టోల్ ప్లాజా దగ్గరికి వెళ్ళిపోదాం, ఇక్కడ నుంచి మనం సాహసం చేద్దాం అనుకున్నారంటే చాలా, అంటే చాలా తిప్పులు పడతారు. ఇక్కడ బోర్డులు అయితే చాలా చిన్నగా కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది. నది దాటిన తర్వాత, అంటే ఇప్పుడు మనం నది దాటి ఇవతలకు వచ్చేసాము, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏపీ సెక్రటేరియట్ వరకు మాత్రమే అని చెప్పని బోర్డులు కూడా కనిపిస్తాయన్నమాట. ఎందుకంటే మనకి నది దాటి వచ్చే వరకు మనకి 3 లైన్లు ఇటువైపున, 3 లైన్లు అటువైపున, 6 లైన్ల రోడ్ అయితే మనకు ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటే ఇక్కడ టోల్ గేట్ అయితే దర్శనం ఇస్తుంది. అంటే ఓపెన్ అవ్వలేదు అనుకోండి, ఇక్కడ నుంచి పనులు అయితే పూర్తి కాలేదు. పన్ను పూర్తి కాలేదు కాబట్టి రోడ్డు మీద అయితే, బైపాస్ రోడ్డు మీద వెళ్ళే అవకాశం లేదు. కానీ మనం వెళ్తే ఇటువంటి చిన్న రోడ్లలో వెళ్ళాలంటే అది సింగిల్ లైన్కి ఎక్కువ, డబుల్ లైన్ తక్కువ. అటువంటి రోడ్లలో మనం ప్రయాణం అయితే చేయాలి. చెప్పాలంటే కరెక్ట్గా ఇప్పుడు మనం వెళ్తున్న లైన్ ఉంది చూసారు, టోల్ గేట్ లైన్, దానికన్నా కొంచెం పెద్దగా ఉంటుంది. ఇటువంటి రోడ్లలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు సంక్రాంతి టైంలో చాలా, అంటే చాలా ఇబ్బందులు పడాలి. పైగా చిన్న చిన్న రోడ్లు ఊళ్ళలో నుంచి తిరుక్కుంటూ వెళ్ళాలి. కాబట్టి గుంటూరు వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ ఆప్షన్ అయితే పెట్టుకోవద్దు. నది దాటేద్దాము అలాంటివి మాత్రం ఆలోచన పెట్టుకోవద్దు. ఇక్కడ చూసారా, ఇక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కాబట్టి అక్కడైతే మనకి బ్యారిగేట్లు ఏమైనా పెట్టారు, అక్కడికైతే వెళ్ళలేదు. పక్క నుంచి ఏమైనా వెళ్దామన్నా కూడా అక్కడ నుంచి వెళ్ళే పరిస్థితి అయితే లేదు, పనులు అయితే జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైనా సరే విజయవాడ వెస్ట్ బైపాస్ మీదుగా మనం గుంటూరు వైపు కాజా మంగళగిరి వెళ్ళిపోదామని చెప్పని అయితే అనుకోవద్దు. మంగళగిరి ఊళ్ళోకి వెళ్ళాలనుకుంటే కనుక వెళ్ళొచ్చు, కానీ మంగళగిరి దాటేసి ఎక్కడికి వెళ్దామని చెప్పనుకుంటే చాలా, అంటే చాలా ఇబ్బంది పడతారు. కనుక ఎవరైనా సరే విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ని ఆప్షన్గా గుంటూరు వెళ్దాం మాత్రం పెట్టుకోవద్దు. అది దేనికనేది కూడా నేను ముందు కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం వెంకటపాలెం టోల్ ప్లాజా దాటిన తర్వాత మనకి బ్రిడ్జ్ దగ్గర ఒక జంక్షన్ లాంటిది అయితే కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. గతంలో ఈ ప్రాంతం నుంచి కరెక్ట్గా రోడ్ అయితే ఉండేది, ఇప్పుడు ఆ రోడ్ అయితే పూడిపోయింది. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత జంక్షన్ వచ్చింది. మనం లెఫ్ట్కి వెళ్తే మంగళగిరి వెళ్తాము, రైట్కి వెళ్తే మన విట్ కాలేజ్ దగ్గరికి అయితే వెళ్తాం, రాజధాని ప్రాంతంలోకి. మళ్ళీ మందాడం ఇటు వెళ్ళాలి అని చెప్పానంటే రకరకాల దారులు ఉన్నాయనుకోండి. పాత రోడ్డు ఉంది, కొత్త రోడ్డు కూడా ఉంది. సో ఇక్కడైతే ప్రస్తుతం మట్టి పనులు ఇవన్నీ జరుగుతుంది అన్నమాట. ఎదురు కూడా సర్వీస్ రోడ్డు. గతంలో అది ప్లానింగ్లో ఉందో తెలియదు, కొత్తగా యాడ్ చేస్తారో తెలియదు, లేదంటే ఇదివరకు ఏ కండ ఇప్పుడు వేస్తున్నారో తెలియదు. ఎందుకంటే గతంలో అక్కడ చిన్న వర్క్ కూడా స్టార్ట్ చేయాలి, ఇప్పుడైతే మళ్ళీ సర్వీస్ రోడ్ల టైప్లో స్టార్ట్ చేస్తున్నారు. అవతల పక్కన కూడా గతంలో ఆ ప్లాన్ టైప్ ఏమీ లేదు, ఇప్పుడైతే ఆ సర్వీస్ రోడ్లు లాంటివి స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో, అంటే బైపాస్ రోడ్ నుంచి రాజధానిలోకి ఎగ్జిట్ అనుకోవచ్చు, టోల్ గేట్కి ముందే ఇక పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకా ఇది పూర్తి కాలేదు. నేనైతే ఇప్పుడు వెంకటపాలెం ఊళ్ళోకి వెళ్ళే రోడ్డు అనుకోవచ్చు, లేదంటే మనకి మందాడం వెళ్ళే రోడ్డు అనుకోవచ్చు. ఆ రోడ్లోకి అయితే ఇప్పుడు బస్సు వెళ్తుంది చూసారా, ఆ బస్సు రోడ్లో కొంచెం దూరం వెళ్తా. దేనికి అంటే రాజధాని ప్రాంతంలో అనుకోవచ్చు, లేదంటే మనం ఈ వెస్ట్ బైపాస్ రోడ్డు దిగిన తర్వాత మంగళగిరి ఊళ్ళోకి వెళ్ళే రోడ్లు ఎంత చిన్నగా ఉంటాయి అనేది చూపించడం కోసం కొంచెం ఎదర వరకు నేను చూపిస్తాను. ఎందుకంటే ఆ రోడ్డు చూస్తే ఇంచుమించుగా మంగళగిరి వెళ్ళే రోడ్డు చూసేదే, అంటే మనకు అర్థమైపోతుంది చూసినట్టే. ఎందుకంటే నేను మంగళగిరి వైపు అయితే వెళ్ళట్లేదు, రాజధాని వైపు వెళ్తున్నాను కాబట్టి ఆ రోడ్డు చూపించడం కోసం అయితే రికార్డ్ అయితే చేస్తున్నాను. చిన్న రోడ్లు
చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇక్కడ మనకి డివైడర్ లాంటివి కూడా లేవు. కాబట్టి ఖచ్చితంగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళొస్తారు. పండగ టైంలో చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. సో, ఇక్కడ బస్ అయితే లెఫ్ట్ తిరుగుతుంది కదా! మనం లెఫ్ట్ తిరిగిన తర్వాత రోడ్డు చూద్దాం. అంతే రోడ్డయితే మనకు కనిపిస్తుంది. చూసారు కదా! ఈ రోడొచ్చేటప్పటికి ఇదిగో ఏదో కన్‌స్ట్రక్షన్ వర్కులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని వందల పొక్లైన్స్ పనిచేస్తున్నాయి రాజధాని ప్రాంతంలో. సో, దానికోసం కొన్ని బ్యారికేడ్లు, కొన్ని ఏర్పాట్లు ఉంటాయి. ఈ రకంగా రోడ్డయితే ఉంటుంది. ఇటువంటి రోడ్‌లో మనం ప్రయాణం చేయాలంటే గనక సంక్రాంతి టైంలో చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంటుంది. కనుక మిత్రులారా, ఖచ్చితంగా విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్‌ని గుంటూరు వెళ్ళాలనుకుంటే సంక్రాంతి టైంలో స్కిప్ చేయండి. మంగళగిరి ఊళ్ళోంచి వెళ్ళిపోదాం అనుకుంటే చాలా అంటే చాలా 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 ఇబ్బంది పడతారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. రోడ్డు భద్రత పాటిద్దాం. ఆనందంగా